అమ్మ మీరు ఇప్పటి వరకు చాలా విషయాలను చాలా చక్కగా మాట్లాడారు. కొన్నిసార్లు నేను మాట్లాడుతుంటే మాకు చాకలి ఐలమ్మ ఆ యొక్క వీరత్వం కనిపిస్తుంది. చాలా గొప్పగా మాట్లాడారు నిజామ్మా. కానీ ఇవి నాకు వచ్చిన చిన్న డౌట్ ఏందమ్మా, మనం ఇప్పుడు పొద్దున లేచి నుంచి పడుకున్న దాకా ఏ పని చేయాలన్నా కూడా మనకు డబ్బు అవసరం ఉంటది. ఈ డబ్బు అనేది కూడా మన బాడీలో ఒక పార్ట్ గా మారిపోయింది. ఏం చెప్పదలుచుకున్నారమ్మా మీరు? డబ్బు ఒక్కటే బాడీలో పాటు కాదు. మనిషి డబ్బు ఇప్పుడు ఈ రోజున బట్టి ఇది వరకు డబ్బుకి కొద్దిగా యాలి తక్కువ, మనుషులకి ఎక్కువ విలువ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న సమాజం బట్టి డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తారు. మనిషికి అస్సలు ఇట్లా విలువ, మనిషికి నీతి మీద దెబ్బ కొడతారు. డబ్బు ఎక్కువ ఉండోడు డబ్బుకే ఎక్కువ యాలు ఇస్తాడు. మనిషిని ఎంత నీతిమంతుడైనా కూడా వాడికి యాలు ఇయట్లే, అస్సలు యాలు ఇయట్లే. ఊళ్ళల్లో ఇయట్లేదు, సిటీలో ఇయట్లేదు, ఎక్కడ ఇయట్లేదు. డబ్బుకే ఎక్కువ, డబ్బు మీదనే నడుస్తుంది వ్యవహారం మొత్తం ఇప్పుడు ఈ రోజులను బట్టి. ఆ రోజుల్లో మడిచికి ఇచ్చారు, మాటకి ఇచ్చారు విలువ. ఈ రోజుల్లో మాటకి మడిచికి ఆడెత్తాను విలువ. ఎంత నీతి నిజాతులు కొన్నా కూడా ఇయ్యట్లేదు, డబ్బుకేగా ఇచ్చేది. డబ్బు ఎక్కువ ఉన్నోడి కాడికే వాడు నీతి చంపుకొని సరే వాడికే వాడి సంఖ్య నాకుతాను పోయి. డబ్బు లేనోడి కాడ వాడు ఎంత నీతిగా ఉన్నా కూడా వాడి కాడికి ఎవరు పోతారు, పోవటంలేదుగా. ఇప్పుడు నడిచేది డబ్బు ఉన్నోడితే పై చెయ్యి. డబ్బు లేనోడు వాడు ఎంత ఎదవైనా కూడా వాడి కాడ డబ్బు ఉంటే చాలు. డబ్బులు బాగా సంపాదించాలని ఎన్నో తప్పులు చేస్తుంటారు కదమ్మా, అట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అది తాత్కాలికమే, తాత్కాలిక సంతోషం సుఖం అంతా తాత్కాలికంగా. వాడు అసలు వాడు ఎప్పుడు పోతాడో వాడికే తెలియదు. వాడు ఇప్పుడు ఎన్నో పాపాలు చేసి సంపాదించు, ఇవాళ డబ్బు ఉండోడు అనుకోవచ్చు వాడు. ఇవాళ నీకు డబ్బు ఉండొచ్చు, నాకు డబ్బు లేకపోవచ్చు. నాదే శాస్త్రం, నీది శాస్త్రం కాదు. నువ్వు ఇవాళ కొండ ఎక్కొచ్చు, నీది పేకమేళ కూలినట్టు కూలిపోతుంది. కూలిపోయేటప్పుడు నీకు కూడా తెలియదు, నీకు కూడా తెలియకుండా కూలిపోతావా? అట్ట ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మన సమాజంలో. చూడండి మీరే, నా మాట అయితే తెలుస్తుంది. ఇప్పుడు డబ్బు సంపాదించే ఆ తోవలు వెళ్ళాలా, లేకుంటే బలగం సంపాదించే తోవలు పోవాలని మీరేం చెప్తారు? డబ్బు అవసరమే, మనిషికి బతకడానికి డబ్బు అవసరం. ముందర మనిషి బతకాలంటే డబ్బు అవసరం. కానీ ఆ డబ్బు కోసం పక్కదారులు దొక్కి జీవితాలు నాశనం చేసుకోవచ్చు. ఆ డబ్బు కోసం బంధాలు అనుబంధాలు తెంపుకోవద్దు. ఆ డబ్బు కోసం ఇప్పుడు ఆ డబ్బు కోసమేగా, ఇప్పుడు ఆ పదవుల కోసం ఆ డబ్బు కోసమేగా బంగారం అనకుండా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షర్మిల వాళ్ళిద్దరు అన్నల చెల్లెళ్ళు విడిపోయింది. వేసుకున్న పాత్రమ్మా. అసలు ఒక మనిషి బతకటానికి ఉంటే చాలదా? ఎన్ని కోట్లు ఉన్నాయి మీకు? బంధాన్ని ఎడబాపుకున్నారు అన్నా చెల్లెలు బంధాన్ని. నేనైతే ఒక రాజకీయంగా చెప్పట్లేదు, ఇది నిజమే చెబుతున్నా. అట్ట బంధాలు విడిపోవద్దు. వేసుకొని పాత్ర మీకు పోయినప్పుడు మోసి అంత ఉంది, మీ నాన్న మేము మోసి అంత సంపాదించింది. బస్టు పట్టిపోయారు దేశమైన అన్నా చెల్లెలు విడిపోయి. ఎవరు తప్పు ఉండొచ్చు? జగన్ తప్పు ఉండొచ్చా, షర్మిల తప్పు ఉండొచ్చా? ఇద్దరు అన్నా చెల్లెలు తప్పు ఉండొచ్చు, ఇద్దరికి ఉండొచ్చు. డబ్బు మీద ఆ మోహన్ తోటి బంధాన్ని ఎడగొట్టుకోండ్రు. డబ్బే మనిషిని ఎడగొట్టేది. సంపాలన్న డబ్బే, లేపాలన్న డబ్బే. దానివల్ల డబ్బే కాబట్టి బంధం ఎడగొట్టుకోవద్దు. ఒక్క నిమిషం ఇద్దరు ఒక కడుపుని పుట్టిన వాళ్ళే కాబట్టి ఆలోచించుకోవాలి. అమ్మ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడేమో చదువు పొంటే వెళ్ళిండు, ఇంకొకడు నాకు చదవద్దని చదువు మధ్యలో ఆపేసి డబ్బు పరంగా డబ్బు ఏంటి వెళ్ళి బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ నాకు బీటెక్ ఎంటెక్ చదివిండు, జాబ్ కోసము ఇప్పుడు ఎవరైతే బిజినెస్ చేసినా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కంపెనీలో జాయిన్ అయ్యిండు. సో మీరు చెప్పండి, ఇప్పుడు చదువుకుంటే వెళ్ళడం బెటరా, లేకుంటే బిజినెస్ చేసుకుని డబ్బు ఏంటో పోవడం బెటరా? అంటే మీరేం చెప్తారు? చదువున్నోడికి ఒక ఇలువ ఉంది. చదువు అనేది జ్ఞానాన్ని నేర్పుద్ది, నేర్చుకునే వాడికి నేర్పుద్ది. ఆ చదువు దుర్వినియోగం చేసేవాడికి, వాడికి ఎంత చదువుకున్న వాడికి జ్ఞానం రాదు, బుద్ధి రాదు. అది పక్కన పెడదాం. జ్ఞానం వచ్చినోడు వేరే ఉంటాడు. ఇప్పుడు బిజినెస్ పరంగా పోయేవాడు మాత్రం చదువు లేకుండా పోయేవాడు లేడా? వాడు మెదడు మేతకేసి వాడి కష్టాన్ని, వాడి శ్రమని ఆడ పెట్టుబడికి పెట్టి ఎంతో మందికి దారి చూపించే వ్యక్తులు ఉన్నారు మన సమాజం మీద. నాకు పేర్లు చెప్పడం రాదు, చదువు రాదు కాబట్టి పేర్లు చెప్పడం రాదు. మీకు తెలుసు కాబట్టి మీరు వేసుకోండి వాళ్ళ పేర్లు, మీరే వేసుకోండి. అందుకని చాలా మంది ఉన్నారు అనమాట. చదువు లేకపోయినా కూడా చదువు ఉండే వాళ్ళకి జాబులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మన దేశం మీద. ఇప్పుడు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదమ్మా. ఇప్పుడు డబ్బు ఉన్నోడేమో ఆ కంపెనీ పెట్టుకుంటున్నాడు, చదువుకున్నాడు జాబ్ ఇస్తున్నాడు, చదువుకున్నాడు కింద పని చేస్తున్నాడు కదా, ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదా అంటున్నాను. ఆడ ఏడ అన్యాయం అయింది? ఆడ అన్యాయం అయినట్టు కాదు, ఒక్కసారి ఆలోచించండి. అదే అన్యాయం కాదు. ఇప్పుడు ఒక నాయకుడు వచ్చి మనల్ని దోసుకొని మీకు చదువు తగ్గ జాబ్ ఇవ్వకపోతే అదే అన్యాయం జరిగినట్టు. ఈ చదువు లేనోడు, ఈ చదువున్నోడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన రాజకీయమే ఇది. ఈయనేం కష్టపడి చదువుకుంటూ వెళ్ళిపోయింది, ఈయనకు జాబ్ రాలేదు. ఆయన చదివినంత కలిసి చదివినా ఆయన మెదడు మేతకేసిండు, వేసి ఆయన బిజినెస్ పరంగా ఆయన తెలివి చొప్పున ఆయన పైకి పోయిండు.
మరి నీకు జాబ్ ఇచ్చిందంటే అది గొప్ప విషయమేగా, నువ్వు కూడా మెచ్చుకో. కిందనే పని చేస్తున్నాడు కదా, అప్పుడు చదువు లాభం ఏముంది? లాభం ఎందుకు లేదు, చదువుకున్నాం. చదువు లాభం, చదువుని తీసేయొద్దా? చదువు అన్ని జ్ఞానాలు నేర్పుద్ది, చదువుకోండి. చదువుకోండి. కానీ నేను కింద చేస్తున్నాను, నువ్వు ఎందుకు చిన్నపోతాను? ఎందుకు చిన్నపోవాలా? నీ చదువు ఏమన్నా ఆయన గెలిపి చేస్తావు, నువ్వు గెలిపి చెయ్యి. నేను దగ్గర డబ్బు ఉండొచ్చు, నేను దగ్గర క్యారెక్టర్ ఉందంటావా? అవును మరి, అవును క్యారెక్టర్ ఉంది ఆయన కాడ. ఈయన కాడేమో జ్ఞానం ఉంది, ఆయన కాడేమో నమ్మకం ఉంది ఆయన మెదడులో. చదువు లేని ఆయన వ్యాపారం బిజినెస్ చేసిండంటే ఆయన కాడ జ్ఞానం ఉంది, ఈయన కాడేమో జ్ఞానం ఉంది అనమాట. నమ్మకం ఈయన జ్ఞానం తోడైతే ఎంతో మందికి జాబులు ఇవ్వచ్చు, ఎంతో మందిని బాగు చేయొచ్చు. అమ్మ ఇప్పుడు నేను మీ కొడుకులాగా అడుగుతున్నా, అమ్మ ఇప్పుడు నేను చదువుకోవాలా లేక ఇక్కడ అన్ని బంద్ చేసి బిజినెస్ చేసుకోవాలంటే నువ్వేం చెప్తావు? ఒక కొడుకు ఏం చెప్తావు? ఒక కొడుకుగా నేనేం చెప్తున్నా, నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి నువ్వు అన్ని చదువుకొని అన్ని పాస్ అవుతుంటే అన్నిటికి ముందుకు పోతేనేమో నువ్వు చదువుకోవటమే కరెక్ట్. నీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ మీదనే ఉంది, నేను బిజినెస్ మీద పైకి పోతున్నా, నీది చూడాలా, నువ్వు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. ఒకసారి కింద పడ్డావంటే మళ్ళీ పైకి లేవాలి, మళ్ళీ పైకి లేచి వెనక్కి తిరిగి చూసుకోవాలి. నేను దీంట్లో వస్తున్నా దాంట్లో వస్తున్నా, నువ్వు రెండు విశ్లేషణ చేసుకోవాలా. ఇప్పుడు నీకు ఇది బెటర్ అనిపిస్తుందా అది బెటర్ అనిపిస్తుందా రెండు చూసుకోవాలా. రెండు చూసుకొని ఇది బెటర్ అనిపిస్తే దీంట్లోకి వెళ్ళిపోవాలి, ఇది బెటర్ అనిపిస్తే దీంట్లోకి రావాలా. నాకు అసలు రెండు వద్దని అంటావా? రెండు వద్దని నువ్వు వేరే వేసాలకు పోతే ఆగమైపోతావు. ఏదో ఒకటి సూట్ చేసుకో, పైకి వస్తావు, నీ పక్కన ఉండే వాళ్ళకి కూడా నీ కింద ఉండే వాళ్ళకి కూడా ఎవరికైనా 10 మందికి అన్నం పెడతావు. నువ్వు దేని ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళిపోవాలి అంతే. అమ్మ మీకు తెలంగాణలో ఉంటారు కాబట్టి తెలంగాణ రాజకీయాలు మీరు చూస్తూ ఉంటారా? మీరు టీవీలలో చూస్తూ ఉంటారా? ఎలా అనిపిస్తుంది తెలంగాణ రాజకీయంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి తక్కువ టైంలోనే సీఎం అయ్యిండు, సో ఎలా చూడొచ్చు ఇప్పుడు విషయాన్ని? మేము ఇది వరకు తెలంగాణ రాజకీయంలో కేసీఆర్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ మాట్లాడుతుంటే మేము ఆయన కూర్చొని టీవీలో సరదా చూసేది, వాళ్ళు మాట్లాడితే చూడ ముచ్చటగా ఉండేది. కేసీఆర్ మాత్రం ముచ్చుడు అంత తెలుగు మాట్లాడేది వాళ్ళు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మేము టీవీలో చూసేది. కేసీఆర్ గారు వచ్చిండు, ఆయన వచ్చిండు, ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అండు, ఏడ కట్టిండో ఏడ పోయినా మా ఊరికైతే రాలేదు, అసలు మాకు రాలేదు, అదొకటి పోయింది. నీళ్ళు మాత్రం ఇచ్చిండు ఆయన ఇంటింటికి. కేసీఆర్ అనేది దీనికైతే ఒప్పుకుంటాం. ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన ఒకటి చేసిండు, ఈయన ప్రభుత్వం వచ్చినప్పుడు ఈయన ఒకటి చేయాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ముందల ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవటం మానేసి మనం వచ్చినప్పుడు మనం దేశానికి ఏం చేస్తున్నాం అనేది నేర్చుకోవాలి రాజకీయ నాయకులు. ఇదే నేను కోరుకునేది. నాకు చదువు లేకపోయినా కూడా నాకు రాజకీయం పిచ్చి లేదు, నాకున్న పరిజ్ఞానంలో నేను చెబుతున్నా. వచ్చే ఏ నాయకుడైనా కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఏం అభివృద్ధి చేసిండు, నేను వచ్చినాక నేనేం అభివృద్ధి చేస్తా ప్రజలకి అనేది పెట్టుకోవాలి, కానీ తిట్టుకోవద్దు, మధ్యలో ప్రజలను నాశనం చేయొద్దు. నువ్వు ఆయన కన్నా నువ్వేం అభివృద్ధి చేస్తావు, నువ్వు ఉన్నప్పుడు అసలు ఏం చేసినావు నీకు ఒక పేరు రావాలి కదా. 10 ఏళ్ళు బతికే కన్నా 4 ఏళ్ళు బతుకుతాం. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు ఆయన హయాంలో ఏం జరిగింది, నా హయాంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్క ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, ఒక్కొక్క రాజకీయ నాయకుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో వాళ్ళని ఒక తాటి మీద నడిపించడానికే సంసారం ఒకళ్ళ మాట ఒకళ్ళు ఇంట్లో. దేశాన్ని నడిపియాలంటే ఎంతో పరిజ్ఞానం ఉండాలి కాబట్టి వాళ్ళకి తెలివి ఉంటుంది. కాబట్టి ఈ ఒక్కటి కూడా వాళ్ళు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా రాజకీయ నాయకుల్ని. ఎంతసేపు ఆయన ఏం చేసిండు నేనేం చేసిండు తిట్టుకోవటం పక్కన పెడితే ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండు, నేను వచ్చినాక ఏం చేస్తున్నా అనేది తెలుసుకోవాలా. మన కుటుంబం పెద్దగా మన రాజకీయ నాయకులకు అదే నేను చెప్తున్నా. అమ్మ ఇక్కడ మీరు తెలంగాణలో మన కేసీఆర్ పరిపాలన చూస్తున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా చూస్తున్నారు. ఇద్దరు ఎవరి పరిపాలన నచ్చింది మంచిగా ఉందంటే ఏం చెప్తాం? ఒకటే ఆన్సర్ చెప్పాలి. ఒకటే ఆన్సర్ చెప్పాలంటే మన కేసీఆర్ వచ్చినప్పుడేమో నీళ్లు నిధులు అని చెప్పిండు. ఆయన ఏం చేసిండంటే ఇప్పుడు రుణాలు మాఫీ అని చెప్పిండు. ఆయనే అంచలంచల పడ మాఫీ చేసి నేనే ఒకేసారి మాఫీ చేసిండు. అది మాపైన వాళ్ళకి మాపైనాయి, మాఫీ కాని వాళ్ళకి మాఫీ కాలేదు. మరి కరెంటు ఫ్రీ అని చెప్పిండు. ఒకళ్ళు 0 బిల్లు వచ్చింది, ఒకళ్ళకి 0 బిల్లు రాలేదు. ఆయన ఉన్నప్పుడు కరెంట్ 24 గంటలు ఉంది, ఈయన వచ్చినప్పుడు కరెంటు పోతుంది. ఇది ప్రజలకు కానొస్తుంది, మనం చెప్పి పోతుంది. ఇదైతే మనం చెప్పేది అబద్ధం కాదు, జీవిత సత్యం. ఆయన పరిపాలన ఉన్నప్పుడు ఇంటింటికి నీరు ఇచ్చిండు. ఆయన కేసీఆర్ నల్లాలు ఉన్నాయి, అవి అయితే ప్రూఫ్లు ఉన్నాయి. ఆయన చేసిన మంచి పని అదొకటి, అది చేసిండు. కరెంట్ ఇచ్చిండు, ఆయన ఆ 2 ఇచ్చిండు. ఈయన వచ్చి నాకేం పెట్టిండు, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్ పెట్టిండు మన రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్ పెట్టిండు, మంచిదే, మంచి పథకమే. ఆడవాళ్ళకి మాకు కొద్దిగా బుద్ధి లేక కొట్టుకుంటున్నారు కానీ మంచి పథకమే పెట్టిండు. ఎందుకు పెట్టిండు అని తిడతారు కానీ పెట్టిండు, అది మంచి పథకమే, బాగానే పెట్టిండు.
బాగానే పెట్టిండు కానీ ఇల్లులు ఇస్తారని చెప్పిండు. ఆ రోజుల్లో ఇందరమ్మ రాజ్యం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఊళ్ళల్లో ఇందరమ్మ ఇల్లులు ఉన్నాయి. అవును. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇందరం మిల్లులో విడుదల చేశారు, వచ్చిన వాళ్ళకే వచ్చినాయి కానీ రాని వాళ్ళకి రాలేదు. ఉన్నోళ్ళకి ఇస్తారా ఇంద్రమేన్లో? ఉన్నోళ్ళకి ఇస్తారు. అసలు కనుమరుగు అయిపోతున్నాయి. మా ఊరికైతే అసలు రాలే. మాది అడిందాలపల్లి మండలం, నల్లగొండ జిల్లా. మా ఊరికి రాలేదు. మా బొట్టోళ్ళు ఆరోగ్యం బాగాలేని వాళ్ళం హాస్పిటల్లో ఉంటాం, చాలా మంది ఉంటాం. అప్పుడు కరెక్ట్గా మా పేర్లు ఇయ్యం మేము. మరి రెండోసారి వచ్చిన వాళ్ళకి ఇయ్యాలి కదా. ఇప్పుడు మేము పోయి అడుగుతాం, మాకు రాలేదంటే లేదు అప్పుడే అయిపోయి నేను చేతులు ఎత్తేస్తాను. నిజమైన పేదోడికి ఇల్లు అందట్లా. అది చెక్ చేసుకోవాలి మన రేవంత్ రెడ్డి గారు. ఏ నాయకుడే చెక్ చేయాల్సిందే. ఆ ఊళ్ళల్లో కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. ఊళ్ళో రాజకీయాలు, ఊళ్ళల్లో ఖచ్చితంగా రాజకీయాలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటారు. అది చెక్ చేసుకోవాలి మన గవర్నమెంట్ ఫస్ట్. 6 గ్యారెంటీలు అన్నారు కదా, 6 గ్యారెంటీలు అందుతున్నాయా? 6 గ్యారెంటీలు ఆడొచ్చినాయి, ఇంకా రాలేదు. పెడతాడేమో కానీ నిమ్మలంగా ఇప్పటికైతే రాలేదు. ఫ్రీ బస్ ఒకటి వచ్చింది, 2 లక్షలు మాకు చేస్తానన్నాడు, చేసిండు. ఆ పథకం మాకు అందింది. మేము చెబుతున్నా, నిజమే చెబుతున్నా, మాకు అందింది, మాకు అయింది. మళ్ళా 0 బిల్ అని చెప్పిండు, అదైతే మాకు రాలేదు. కొంతమందికే వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇందరం మిల్లులు కూడా ఇచ్చినానని చెబుతుండు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అది మాకు కూడా రాలేదు. జరిగినాయే ఊళ్ళల్లో జరిగాయే చెబుతున్నావు. నిజం ఇదే జరిగింది ఊళ్ళల్లో. రేవంత్ అన్నా కాకపోతే నువ్వు స్పెషల్ గా కూడా వేసుకొని అసలు ఏడ ఏ ఊర్లో అభివృద్ధి జరుగుతుంది, ఏడ జరుగుతుంది, ఏడ జరగట్లేదు అవన్నీ మీరు చూసుకోండి. చెక్ చేసుకోమంటావా? గవర్నమెంట్ చెక్ చేసుకుంటే మీకే నిజాలు తెలుస్తాయి. మనం ఇప్పుడు రేవంత్ అన్న సన్న బియ్యం కూడా స్టార్ట్ చేసినాం కదా, తీసుకున్నారా? తిన్నారు ఒకసారి సన్న బియ్యం? వచ్చినాయి, సన్న బియ్యం కూడా వచ్చినాయి. అప్పుడు దొడ్డి బియ్యం వచ్చినాయి. ఇది నిజమే, సన్న బియ్యం ఇచ్చిండు, తినే వాళ్ళు తింటారు. మరి ఇప్పుడు దాంతో పోల్చుకుంటే మన కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందంటావా? మరి ఆయన బాగా చేసిండు, అట్ట చెప్పకూడదు. ఆయన పరిపాలన ఆయన చేసేది ఆయన చేసిండు. సేఫ్ చెప్తున్నాను. సేఫ్ కాదు, సేఫ్ కాదు. ఇద్దరు ఎవరు బాగా పరిపాలన బాగుందంటే ఈయన అందునే ఈయన అంటారు కానీ ఎవరు మంచి చేస్తే చెప్తారేమో. అయ్యో ఈయన ఇంకా కాలేదు అయ్యింది, ఇంత పూర్తి అయితేనే కదా చెప్పేది. ఇప్పుడు ఆయన పరిపాలన పూర్తి అయింది, 10 ఏళ్ళ పరిపాలన చేసిండు ఆయన. ఆయన పరిపాలనలో ఏం చేసిండు? ఆయన నీళ్ళు ఇచ్చిండు ఇంటింటికి, పేదలకు ఇల్లు ఇస్తానని చెప్పిండు కానీ ఊర్లకైతే ఇల్లు రాలేదు. మా ఊరికైతే రాలేదు. కేసీఆర్ ఇల్లు అయితే రాలేదు. ఇది నిజమే, చెక్ చేసుకోండి. కాకపోతే ఇది నిజమే. మరి ఆయన అంచెలంచెలు ఆయన రుణమాఫీ చేస్తానని చెప్పిండు కానీ ఒక్కసారి చేయలేదు. అది నిజమే, ఆయన అంచెలంచెల పడే మాఫీ చేసిండు. కేసీఆర్ అప్పుడు కళ్యాణ్ కిట్ ఇచ్చిండు, అవి ఇచ్చిండు. అది నిజమే. కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ పథకం ఇచ్చిండు. మేము కూడా తీసుకున్నాం, దాంట్లో మేము కూడా ఉన్నాం. అది మంచి పనేగా, అవి మంచిగా చేసిండుగా ఆయన. మరి ఏం దాంట్లో కూడా ఆయన ప్రీ బస్ అని చెప్పిండు, ప్రీ బస్ పెట్టిండు. వచ్చే 2 లక్షలు మాఫీ చేసిండు. ఈ 2 మంచి పనులు వేయని కూడా చేసిండు కదా. ఇంకా మంచి చేయాలని ఇప్పుడు కోరుకుంటున్నాం అనమాట. ఆయన చేయకపోతే ఆయన చేయలేదని చెబుతాం. భయం ఏముంది? మాకే ఉంది భయం ప్రజలు. మాకు భయం ఉంది. ఇప్పుడు ఈయన చేయకపోతే మేము ఊరోళ్ళం, మేము చెబుతాం, అంతే చెబుతాం. ఎవరు మంచి అయితే వాళ్ళే చెప్తాం. ఇప్పుడు ఆయన పరిపాలన ఆయన తక్కువ చేసిండు అనుకో, నువ్వు వచ్చినప్పుడు నీ పరిపాలన నువ్వు ఏదైనా మంచి పని చేస్తే నిన్ను కూడా మంచి పని చేసినావు అని అంటావు. నువ్వు కూడా పెట్టినవుగా పథకాలు, నీ పథకాలు కూడా వస్తే మంచి జరిగితే మంచి అని చెబుతావు. ఇప్పుడు 2 విడుదల చేసినావు అని చెబుతున్నావు. బియ్యం ఇచ్చి నువ్వు తింటారు చాలా మంది. ఆ బియ్యం, సన్న బియ్యం 500 సిలిండర్లు అన్నది నిజమేనా? వస్తుందా? అది రావట్లేదా? అందరు రావట్లేదు. ఏమో మరి అసలు వస్తున్నాయని చెబుతారు కానీ అది నిజమో ఉట్టిదో అబద్ధమో కానీ మరి మాకైతే రాలే. 500 అని చెప్తారు, 500 దాంట్లో పడతాయని అంటారు. అది ఎంతవరకు నిజమో అది కనుక ఈసారి అసలు కరెక్ట్ గా చూసి నిజం అబద్ధం అయింది కూడా చెప్తాను నేను. మహిళా పథకాలు కూడా ఇస్తారు కదా, మరి అవి ఎట్లా ఉన్నాయి? మహిళల పథకాలా? ఏం పథకాలు కూడా ఇస్తున్నా తెలియదా? ఏం పథకాలు ఇస్తాను? 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా. 6 గ్యారెంటీలు చెబుతున్నా, 2 ఇప్పుడు అమలైంది. ఫ్రీ బస్సు ఇంధనం మిల్లు ఇస్తున్నానలే కానీ అవి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. అవి అంటే వాళ్ళకి ఇన్ని పంచుతున్నారంట. ఇది ఊరికి రోజుల్లో ఇంధనం రాజ్యాలు అట్ట పంచలే. ఇప్పుడు మిల్లు లేని వాళ్ళని చూసి ఇల్లు ఇచ్చారు. ఇంధనం మిల్లు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అటు ఇట్లా అయ్యేందా 5 లక్షలని పెట్టిండంట, 5 సెంట్లు కావాలంట ఇల్లు లేని వాళ్ళకంట. అవన్నీ అట్ట ఎందుకు పెట్టిండు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, నిజమైన పేదవాడిని చూసి. ఇది వరకు ఇల్లు రానోడికి ఇల్లు. నాకు అసలు ఇంతవరకు ఇంధనం మిల్లే రాలేదు. మరి మా సొంటోళ్ళు బచ్చిన మంది ఉండవు లేని వాళ్ళం. మరి మాకు ఇయ్యాలిగా, మామూలు వదిలిపెట్టి నువ్వు ఎవరికి ఉండోడికి ఇస్తే మరి వాడే నీకు సపట్లు కొడతారు కానీ మేము ఎట్ట కొడతామయ్యా? మరి కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, 4,000 ఇస్తున్నాడు. 4,000 వస్తున్నాయా? 4,000 రావట్లేదు. కేసీఆర్ ఇచ్చిన 2,000 కానీ ఇంతవరకు 4,000 ఇస్తున్నాడు కానీ ఇంతవరకు 4,000 అసలు. ఈయన ఇట్లా మళ్ళా ప్రతి మహిళకి 1,500 ఇస్తానని చెప్పిండు. ఈ ఆడవాళ్ళ అయితే అట్ట హామీలు ఇవ్వద్దు, పరువు పోగొట్టుకోవద్దు. ఇంత లేడీస్ కి ఇంటూ ఎంత మంది ఉంటే అంతమందికి నువ్వు యాడ్స్ తెచ్చిస్తావాయా? మనిషికి 1,500.
ఇతంతులు పింఛన్ అంటే రైస్ట్ అది, ముసలాళ్ళ పింఛన్ అంటే అది రైస్ట్. వయసులకు కూడా నువ్వు 10 వందలు ఎత్తినట్టు నువ్వు ఏంటే చిత్త అప్పుల పాలు కాక రాష్ట్రం మమ్మల్ని చంపి మా నెత్తిరే మాకు మంచి పెట్టడమే కానీ అంతకు మించి ఏం లేదు. ఇంకా 5 సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటాడట. ఎవరు రేవంత్ రెడ్డి ఆయన చేసే మంచి పనులే ఆయన నిలబెడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ లో సీఎం చేంజ్ అవుతుంటారు కాబట్టి మళ్ళీ ఈయన చూసే ఛాన్స్ ఉందా? మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మట్టి విక్రమార్క ఉంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డిని కొట్టిన వాళ్ళు లేరులే కానీ వస్తే చెప్పలేము. అసలు ఆయన మాటలు ఎంత పొందక మాట్లాడతా, ఆ మాట్లాడినంత చేయలేకపోతుందని నా బాధ. అప్పుడు మేము భలే ఇష్టపడేది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే భలే చూసేది మేము. నచ్చుతుందా? మాట్లాడే పొదోసిన బాగా చేస్తుంది కానీ ఇంకా పరిపాలన బాగా చేయాలని కోరుకుంటున్నాను నేను. కేటీఆర్ ఎట్లా మాట్లాడుతున్నారు? కేటీఆర్ కూడా బాగానే మాట్లాడుతున్నాను. కేటీఆర్ మాట్లాడుతుంది కానీ ఇంకా అసలుకి అనుభవం ఆయన చెప్పిండు. ఇప్పుడు ఓడిపోయినా కూడా మన కేసీఆర్ పెద్దోడు అనుభవంగా, వయసులో పెద్ద కేసీఆర్ అనుభవం తీసుకోవాలి. ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రులు నాయకులు చెబుతున్నా, ఆంధ్ర వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా పంచి మన భారత మాతను ముక్కలు చేసి కూలిండ్రు కాబట్టి చెబుతున్నా. ఇప్పుడున్న నాయకులు యువత, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవతల ఇంకా సీనియర్ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, మన కేసీఆర్ గారి అనుభవం, వీళ్ళిద్దరు పెద్దోళ్ళు 2 రాష్ట్రాలకి. వీళ్ళ అనుభవాలు ఇప్పుడు వచ్చే యువత ముఖ్యమంత్రులు వాళ్ళ అనుభవాలు తీసుకోవాలి మీరు. మరి రేవంత్ రెడ్డి సూచనలు తీసుకున్నా అంటే మరి కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేగా, మరి ఏం చెప్తావు దాని గురించి? ఆయన రేవంత్ రెడ్డి రామండగానే ఆయన రావట్లే. మరి ఎందుకనే ఆయన ఆరోగ్యం బాగాలేదో మరి ఎట కథ. కేసీఆర్ గారు అనుభవం బాగానే మంచిదే. ఇప్పుడు ఏం చెప్తాను రేవంత్ అన్న గురించి? ఏం చెప్తావు? రేవంత్ అన్న వీడియో చూస్తాను కదా, ఆయనకి ఏం చెప్తావు? ఆయన రేవంత్ అన్నక అన్నా నువ్వు మాట్లాడే మాటలు బాగా చాలా మంది ఊరోళ్ళను కూడా ఆకట్టుకున్నాయి. కేసీఆర్ అన్న మాట్లాడినప్పుడు బాగుంది, ఆయనకి ఎదురు పోటీ మాట్లాడినప్పుడు నువ్వే గెలుతావని మేము అనుకున్నావు, నువ్వే మళ్ళీ గెలిచినావు, నేను నిజంగానే నువ్వే వచ్చినావు ముఖ్యమంత్రిగా. అప్పుడు నువ్వు మాటలు అంత తెలివి మాట్లాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదన్నా? మాట్లాడన్నా రేవంత్ అన్న మాట్లాడి దేశానికి నువ్వు రేవంత్ అన్న వచ్చినప్పుడు ఏం చేసిండో అది చిరస్థాయికి నిలిచిపోవాలి అంతే నువ్వు చేసేది. అది నువ్వు ఏమేమి చేయదలుచుకున్నావో అవి చేయన్నా. మన గవర్నమెంట్ హాస్పిటల్ పరంగా కానీ, మన పేదవాళ్ళకి కానీ, ఇల్లులు కానీ ఏం వచ్చినా సరే నువ్వు దగ్గరుండి పరిశీలించి నువ్వు ఇంకా 5 సంవత్సరాలు మన కేసీఆర్ అన్నాలుగా నువ్వు కూడా 10 ఏళ్ళు పరిపాలన చేయాలని అంటే ఒక్కసారి ఎంక్వైరీ వేసి మన పేదోళ్ళు ఎక్కడున్నారు, ఏంది, ఈ పేదోళ్ళకి అందుతున్నాయా, అందట్లేదా, లేకపోతే ఊరు రాజకీయాలు నడుతున్నాయా, ఊళ్ళో బలం ఉన్నోడికే చెందుతున్నాయా, బలంగా లేనోడికి చెందట్లేదా, ఊరు పరంగా కూడా మీరు చూడాలి. మన పవన్ కళ్యాణ్ అని గనక అవతల పంచాయతీ రాజ్ శాఖ తీసుకుంటూ అవతల ఎట్టా అమలు అవుతుందో మీరు కూడా యువతల అట్ట అమలు చేయాలని నేను కోరుకుంటున్నా. ఎవడు పేదవాడు, నిజమైన పేదవాడికి మనం ఇచ్చే పథకాలు చేరుతున్నాయా, చేరట్లేదా, లేకపోతే ఊరు పరంగా ఊళ్ళో కూడా బలగం పరంగా ఊరు రాజకీయాలు నడుతాయి. నీకు తెలియదన్నా, నేను చెబుతున్నా ఊరుదాన్ని కాబట్టి నేను చెబుతున్నా. ఊళ్ళో బలగం ఎక్కువ ఉన్న పలుకుబడే నడుతుంది, వాడికే నడుతాయి, వాడికే బాతాయి మీరు ఇచ్చే పథకాలు మొత్తం. నిజమైన పేదవాడికి అందం. అది మీరు చూసుకోవాలి, సరి చేసుకోవాలి గవర్నమెంట్ లో. అదే రేవంత్ అన్నకు నేను చెప్పేది. మీ పరిపాలన ఏదో ఒకటి రేవంత్ అన్నంటే ఏదో ఒకటి ఉండాలి, అది మీరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అమ్మ ఇప్పుడు మందుకి చాలా మంది బానిస అవుతుంటారు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మందు తాగి వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంటది, అట్లాంటి వాళ్ళ గురించి అది ఎవరితో తప్పది, వాళ్ళ తప్ప గవర్నమెంట్ ఇవ్వడంలో తప్పు ఉందా? అసలు ఏమంటుంది? గవర్నమెంట్ తప్పనంటే అప్పుడు కేసీఆర్ అన్న వచ్చినప్పుడు సారాయి కాసేవాళ్ళని బంద్ చేయించిండు, సారాయి వద్దని చెప్పి బంద్ చేయించిన కేసీఆర్ అన్న ఒకటి అడుగుతాను నేను. సారాయి వద్దని బంద్ చేయించిండు, మన బెల్ట్ షాపులు తెరిచిండు. సారాయి 10 రూపాయలు, పావు 10 రూపాయలు, దాని వల్ల కుటుంబం ఎంత నష్టపోయింది. ఇది సీసా 200, 150, దీని వల్ల కుటుంబం ఎంత నాశనం అయిపోతుంది. ఇది ఎక్కువ, ఇదేమో సంసారం శుభ్రం కూడతారు, దాన్ని తీసేపించిండు. ఇది గవర్నమెంట్ మేలు జరగటానికే ఇది పెట్టించిండు. దీనివల్ల తాగేవాడే నష్టపోతుండ్రు, దానివల్ల వాడి ప్రాణమే నష్టపోతుంది. అందుకని దయచేసి తాకాకండి, ఆగమైపోతారు, మీ కుటుంబం ఆగమైపోద్ది. మీరు తాగి గవర్నమెంట్ బాగు పెడుతుంది తప్ప మీ ఆరోగ్యం చెడగొట్టుకోవటం తప్ప మీ కుటుంబాన్ని ఏడిపింది తప్ప ఏముంది అందుట్లో? కుటుంబాలే ఆగమైపోతున్నాయి. ఒక తల్లికి ఒక కొడుకుండడా, ఒక చెల్లికి ఒక అన్నుండా, తాగి నువ్వు చచ్చిపోతే సపోర్ట్ లేకుండా బాధ్యత. దయచేసి తాకాకండి, మానుకోండి. ఇదే నేను కోరుకుంటున్నా తాగుబోతులకి. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు 18, 19 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా ఫ్యాషన్ గా తాగుతూనే అది ఏదో కొత్త ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యి తాగుతున్నారు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ తల్లిదండ్రులు
పట్టించుకోపోవడం వల్ల తాగుతున్నారా? ఏంది రీజన్ ఏంటంటే ఏం చెప్తామా? తల్లిదండ్రులు పట్టించుకున్నా కూడా ఒకడు మూర్ఖుడు వాళ్ళు తయారైతుండు. మూర్ఖుడు వాళ్ళు తయారయ్యి మత్తుకు అలవాటు పడి అమ్మాయిల పిచ్చిలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటే ఆ తాగిన మత్తులోనే చిన్న చిన్న పిల్లలు ముసలి మత్తుకోళ్ళం కూడా కంటికి అనేది కామం కళ్ళకు గప్పి ఆగం చేసేది. దయచేసి తాగకండి, అదే నేను కోరుకునేది. తాగొద్దు, చిన్న చిన్న పిల్లలు అది ఫ్యాషన్ అనుకొని తాగుతారు కానీ మీ జీవితం మీద దెబ్బేతది. తాగుడు అనేదే వద్దు, జీవితాలు ఆగమైపోతాయి. మీ అనకొండల గురించి ఆలోచించండి. ఇప్పుడున్న యువతకు నేను చెబుతున్నా, తాగొద్దు, అది భవిష్యత్తు కాదు. ఆగం చేద్దాం, మీ భవిష్యత్తు మీద దెబ్బేస్తుంది. మీకు పిల్లలు కూడా ఇయ్యర్రా తాగుతున్నానంటే. ఇప్పుడు అందరూ ఊరు పిల్లల్ని ఇవ్వాలంటే ఎంక్వైరీ చేస్తున్నారు. పిల్లగాళ్ళకి తల్లిదండ్రులకి ఎంత కష్టం అవుతుందో తెలుసా? మా పిల్లల్ని చూడాలంటే మీకేం తెలుసు? నేను చెబుతున్నా, ఇయ్యాలంటే వాడు సిటీలో ఉన్నాడంటే వాడు నిజంగానే జాబ్ చేస్తుండా చేయటం లేదా, వాడు తాగుపోతా తిరిగిపోతా అని ఎంక్వైరీ చేస్తున్నారు. మీకేం తెలుసు? మీకు పిల్లల్ని చూడాలంటే తల్లిదండ్రులకు తలపై అంత తాకొస్తుంది. దయచేసి తాకాకండి, తిరక్కాకండి, మంచిగా మారండి, బుద్ధిగా ఉండండి. తల్లిదండ్రులు తెచ్చిన అమ్మా నాన్న తెచ్చిన సంబంధాలను పెళ్లి చేసుకొని మంచిగా ఉండండి. ఇప్పుడు మీరు వచ్చిన ఒక రైతు కుటుంబం నుంచే కాబట్టి ఇప్పుడు చాలా మంది రైతుల పేరు చెప్పుకొని బిగ్ బాస్ కి అక్కడెక్కడ పోయి తిరుగుతున్నారు. నిజంగా చెప్పండి, అసలు రైతు యొక్క కష్టాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు రైతు ఏం కోరుకుంటారంటే మీరు ఏం చెప్తారమ్మా? రైతు కష్టాలు నిజంగా ఎట్టుంటాయి అంటే పోయి చేస్తే తెలుస్తుంది అనమాట. 24 గంటల పని చేస్తే చేసినోడికి తెలుస్తుంది. రైతు అని పేరు చెప్పుకొని వచ్చి తిప్పటం కాదు, ముందు పొలంలో దిగి పని చేస్తే తెలుస్తుంది అనమాట. 24 గంటలు వాడు ఎంత చాకరీ చేస్తే వాడికి ఇవన్నీ ఆలోచించడానికి ఏడ టైం ఉంటుంది రైతుకి? పాపం రైతుకి భార్య పిల్లలకు కానీ ఆమెకు పని చేసి ఆమె టైం ఉంది, ఆయనకు పని చేసి ఆయన చేసి వచ్చి ఆయనకి ఎన్ని టైం ఉండవు. వాళ్ళకి సరిపోతే సాయంత్రం వచ్చి స్నానం చేసి ఒక ముద్ద తిని పనుకోవటం. వాళ్ళకి బిగ్ బాస్లు ఇవన్నీ చేయటం వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళ పని వాళ్ళకి. నిజమైన రైతు అసలు ఏడొచ్చిండు బిగ్ బాస్ కి? ఎప్పుడు వచ్చిండు? మన పల్లె ప్రశాంత్ వచ్చాక బిగ్ బాస్ వాళ్ళకి రైతు పేరుతోనే ఏం చెప్తావు పల్లె ప్రశాంత్ వచ్చి? ఆయన ఏందో సంపాదించుకోవటానికి ఆయన తెలివితోటి అదనే పేరు పెట్టుకొని ఆయన వచ్చిండు. కానీ పేరు పెట్టుకుని వచ్చినంతవా? కొద్ది గొప్ప జాతరలే చేయకుండా అసలు చేయకుండా ఎట్టవుతాడు? చేస్తాడు కొద్ది గొప్ప చేయకుండా. రైతు కుటుంబంలో పుట్టిండు కాబట్టి కొద్ది గొప్ప జాతరలే, కానీ అసలు నిజంగా చేసే రైతు అసలు రాడు. ఇటు షిడ్డికి రాడు, ఈ బిగ్ బాస్ ఇవన్నీ రాడు. ఇదే నిజం. రైతు అనేవాడు బిగ్ బాస్ రావద్దా? రావాలా వద్దా? రావద్దని నేను ఎందుకంట? రావచ్చు కానీ ఆయనకు ఆ ఆలోచన ఉండదు. ఆయనకి ఎంతసేపు ఉండా ఆయన పంట బాగా పండాలా, ఆయన చేను బాగుండాలా, పక్కనోడి చేను మీద నా చేను బాగుండాలా, నాకు ఎక్కువ కింటాలు పండాలా, అదే ఆలోచన. నా చేనుకి ఏం మందు కొట్టుకోవాలా అని ఆ ఆలోచన ఉంటుంది, కానీ ఈ ఆలోచన ఉండదు నిజమైన రైతుకి. ఇదే నిజం, ఊళ్ళలో జరిగేది కూడా ఇదే. నిజమైన రైతు అసలుకి ఆడొచ్చిండు, రాలేదు. ఒకప్పుడు రైతు అని చెప్పగా అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంటే నిజంగా చాలా మంది కూడా ఇట్లా రైతులకు బతకాలనుకుంటారు. ఇప్పుడు రైతు పని చేసే వాళ్ళు కూడా పిల్లని కూడా ఇవ్వట్లేదు అని రైతు పని పక్కన పెట్టేసి ఏదో ఒక టెంపరీ జాబ్ చేసుకున్న పేరు చెప్పి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు రైతు పేరు చెప్పుకోవడం కూడా అంత ఆమోష ఫీల్ అవుతారు. ఎందుకని అంటే ఏం చెప్తారమ్మా? రైతు అంటే పొలం పని చేసే వాళ్ళకి నిజంగా పిల్లని ఇట్లే, ఈ మాట నిజమే. దయచేసి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మారాల. రైతు పని చేసేవాడికి పిల్లని ఇయ్యరా? వాడే కష్టపడి సాక్కుంటాడు. నీ పిల్లని 10 ఎకరాలు 15 ఎకరాలు పొలం ఉన్నోడు ఉంటాడు, సరే 5 ఎకరాలు పొలం వాడు ఉంటాడు. రైతు పని చేసేవాడికి పిల్లనీయటానికి మీకేం పుట్టింది? సిటీలో వాడిని నమ్మిస్తే వాడు ఏం చేస్తాడో మీకు తెలుసా? 20,000 తెచ్చి మీ పిల్లని సాగుతాడా? మీరే మూటలు పంపించాలి. పంపిస్తారు నాకు తెలుసు. కారం ఉప్పు పప్పు మొత్తం పంపించాలా. ఈ 20,000 సంపాదించి నా పిల్లని సిటీలో పెడితే సాలే అని చెప్పి అన్ని పంపించటం, వీడిని సోమరపోతుని చేయటం, అవన్నీ తిని దాని పిల్లని బాధటం, అదే జరుగుతుంది ఇప్పుడు. దయచేసి మారాల. పొలం పని చేసేవాడికి పిల్లని ఇవ్వకపోతే పుట్టగతులు ఉండవు మనకి. పొలం పని చేసే కూడా పిల్లలు ఇవ్వాలంటావు? ఇయ్యాలా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ఇప్పుడు మీరు ఇంత గట్టిగా చాలా మంచిగా మాడుతున్నారు అమ్మ. మరి మీరు ఇంత మంచిగా మాడుతారు, సినిమాల్లో చూసిన టైం మీకు దొరుకుద్దా? సినిమాలు చూస్తారా మీరు? చూస్తా. ఎవరమ్మా మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? నాకు అప్పట్లో మా జూనియర్ ఎన్టీఆర్. అప్పట్లో ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కదా? ఇప్పుడు జూనియర్ నేను ఫస్ట్ కానీ చూసింది జూనియర్ ఎన్టీఆర్. చిన్నప్పటి సినిమా చూస్తున్నారు ఆయన ఫస్ట్ వచ్చిన సినిమాలన్నీ చూస్తూనే ఉంటాయి. ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్ అన్ని సినిమాలు బాగానే ఉంటాయి. రాఖీ సినిమా ఇంకా బాగుంటుంది. ఇష్టమా? ఎందుకమ్మా ఆ సినిమా అంటే ఎందుకంత ఇష్టం? అంటే అమ్మాయిల తరపున పోరాడతారు కాబట్టి ఇష్టమా? అమ్మాయిల తరపున అని కాదు, కానీ మంచి మెసేజ్ ఇచ్చిండు, బాగుంది దాంట్లో. నాకు 2 తమ్ముళ్ళు, ఒక అన్న. 2 తమ్ముళ్ళు చచ్చిపోయినరు, అన్న కూడా చచ్చిపోయిండు. ఒక అన్న ఒక తమ్ముడు ఒక ఆడపిల్లకి ఉంటే ఎంత సపోర్టు ఉంటది అనేది దాంట్లో చూపించిండు. ఇష్టం
ఏం చెప్పదలుచుకున్నాం మా అమ్మ అన్న చెల్లెల అనుమతి ఎలా ఉంటది ఏం చెప్పదలుచుకున్నాం? బాగుంటది, ఉండాల. ఒక అమ్మకైనా, ఒక అన్నగా, ఒక అక్కకి, ఒక చెల్లికి, ఒక అన్న తమ్ముళ్ళు సపోర్ట్ ఉండాలి కష్టం వచ్చినప్పుడు. ఎందుకని మీ అన్న పేరు ఎత్తగానే ఎందుకంత లోన్ అవుతారు, ఎందుకంత బాధపడుతున్నారు? లేరు, పోయినరుగా. పేరు ఇద్దరు తమ్ముళ్ళు మా అన్న ఇద్దరు పోయినరు. వాళ్ళు పోయినరు కాబట్టి ఆ లోటు తెలుసు కాబట్టి దాంట్లో మంచి మెసేజ్ ఇచ్చిండు రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్. ఏడవకూడదు, కళ్ళ నీళ్ళు కూడా రానియకూడదు, ఆడదానికి కళ్ళ నీళ్ళు రావాలంటే చాలా విలువైనవి అని చెప్పింది. 10 దానికి కూడా కళ్ళ ఆడవాళ్ళకి నేను చెబుతున్నా, నా మతికొచ్చింది. 10 దానికి, చిన్నదానికి పెద్దదానికి కన్నీళ్ళు వేస్ట్ చేయొద్దు, వద్దు. మనం అసలు ఏడవద్దు. ఎందుకు ఏడవాలా? ఏడవాలంటే దానికి బలమైన కారణం కావాలా, అంతే. అందులో మంచి మెసేజ్ ఇచ్చిండు ఎన్టీఆర్. అట్టడి సినిమాలు ఇప్పుడు ఏడొస్తున్నాయి, అడుగు నువ్వు సినిమాల గురించి నేను చెబుతా. అట్లా సినిమా రావట్లేమంటావా? ఆ సినిమాలే లేవు. మొన్న నేను ఎన్టీఆర్ అంటే నాకు అభిమానం. మొన్న నేను డబ్బులు లేకపోయినా కూడా మా బాబుని మా బాబుని అడిగితే తీసపోయింది నన్ను వారికి R2కి అభిమానంతో పోయినా నేను. పోతే అసలుకి రామారావు సినిమా అంటే ఎట్టుండాలా, అస్సలు సినిమా లేదు. అందుట్లో సినిమే అస్సలు బాగలేదు, అస్సలు నచ్చలేదు. నచ్చలేదని నేను వచ్చి చెప్పిన, నన్ను తిట్టారు ఆయన. అవును, నాకు అభిమానం, నిజమైన అభిమానం అయితే మనం ఎంతసేపు పోగొట్టడమే కాదు, దాంట్లో తప్పులు కూడా చెప్పాలా. ఇప్పుడు మన హీరో గురించి మనం చెప్పకపోతే ఆయనకైతే తెలుస్తుంది. ఆయన నెక్స్ట్ మంచి సినిమా తీస్తాడు. ఈ సినిమా బాగాలేకపోతే మన కోసం ఎప్పుడు అదే సినిమా తీస్తే మన హీరో పడిపోతాడు కిందికి. మన హీరో పైకి లేవాలంటే ఆయన మంచి చెప్పరు కూడా మనమే చెప్పాలి, మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. అవును, చెప్పాల్సిందే ఖచ్చితంగా. ప్రతి ఒక్క అభిమానికి నేను చెబుతున్నా, ఎంతసేపు లేపటమే కాదు, మన హీరోలో ఉన్న లోపాలు కూడా మనం చెప్పాలి. మనం చెప్పకపోతే ఆయనకి ఎట్ట తెలుస్తుంది? తెలియాలి కదా. అదే నేను కోరుకుంటున్నా. పిచ్చి పిచ్చిగా అభిమానం ఉండాలి. మీకన్నా ఎక్కువ నాకుంది ఉంది కానీ నేను అట్ట చెప్పను, నేను నిజమే చెబుతా. రామారావు ఎన్టీఆర్ నీ సినిమా వారుటు అయితే మాత్రం బాగలేదు. నెక్స్ట్ నీ సినిమాలు అట్ట ఉండకూడదు. నీ దేశానికి, నువ్వు దేశానికి రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడి నువ్వు. నీకు తెలియదు, నేను చెబుతున్నా. నా మనవల టైంలోనే నువ్వు నాయకుడివి. నువ్వు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అన్న తర్వాత వచ్చే నాయకుడివి నువ్వే. నీకు వాక్చాతుర్యం చాలా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నువ్వే వచ్చేది. నీకు ఆ బలం ఉంది, ఆ భాగ్యం ఉంది కాబట్టి నువ్వు ఇట్టటి సినిమాలు తీసి నీ పేరు పోగొట్టుకోవద్దు. వద్దు, నువ్వు ఒకసారి కథ చెక్ చేసుకో. నిజంగానే నేను చెబుతున్నా, వాటి అస్సలు బాగాలేదు. మొత్తం కొట్టుకోవటమే పెట్టారు, అంతా కొట్టుకోవటమే పెట్టారు. హిందీ యాక్టర్ని పెట్టారు, ఒక్క పాట పెట్టారు. మన ఎన్టీఆర్ని గొల్ల కొట్టించారు. ఏముంది దాంట్లో? అసలు స్టోరీ లేదు, ఏం లేదు. ఏం చూడాలా? ఎవరన్నా పోయి సూత్రం లేడీస్ లేదా? అస్సలు ఏం లేదు. అది నిజమే, అదే జరిగింది, నిజం. నెక్స్ట్ మన ఎన్టీఆర్ సినిమాలు అంటే ఒక సింహాద్రి, ఒక రాఖీ, ఒక జనతా క్యారేజీ, మళ్ళా టెంపరు, మళ్ళీ ఆ టెంపర్ లో ఒకటి దయాలేని దండయాత్ర అని. అంత బాగుంటాయి అసలు. ఒక్కొక్క డైలాగ్ చెబుతుంటే కోర్ట్ సీన్ కూడా బాగుంటది. కోర్ట్ సీన్ బాగుంటది, అంత బాగుంటది. రాఖీ అయితే అసలు మామూలుగా ఉండదు ఆ సినిమా. సింహాద్రి అట్ట సినిమాలు ఏమైపోయినాయి. మన ఎన్టీఆర్ తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ చెబుతారు. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక టైగర్ సినిమా తీసేటప్పుడు మంచి కథను ఎన్నుకొని మంచి కథ తీయండి. మన పెద్ద హీరోతో తీసేటప్పుడు శివాజీ ఛత్రపతి, సంభాజీ మహారాజు హిందీ వాళ్ళు తీశారుగా. మన హీరోలు, తెలుగు హీరోలు, యాక్టర్లు ఎంత మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చి ఆ సినిమా తీయమను. అసలు ఎంత దూరం బాధ్యో తెలియదు, ఎన్ని కోట్లు సంపాదించుకుంటారో తెలియదు. అట్టడి కథలు మన రాజమౌళి నాకు ఏం పుట్టింది, ఎడిపోయిండు, అట్టడి కథ తీయొచ్చుగా. ఎడిపోయింది. నేను అడుగుతున్నా రాజమౌళి అన్న, నువ్వేమన్నా నిన్నేం పుట్టిందని నువ్వు అనుకున్నా కూడా నీకేం పుట్టిందని నేను అంట. నువ్వు మాత్రం ఖచ్చితంగా సినిమా, మన శివాజీ మహారాజు, మన ఛత్రపతి, ఒక్కొక్క హీరో, చిన్న హీరోలు అని కూడా అనుకోకుండా హీరోలు మొత్తానికి ఆదర చేసి ఆ సినిమా తీయను ఖచ్చితంగా నేను కోరుకుంటున్నా. మన టైగర్ ఎన్టీఆర్ని పెట్టు, మన పవన్ కళ్యాణ్ పెట్టు మెయిన్ క్యారెక్టర్లకి. మీరు చూసారా చావా సినిమా? మీరు చూసారా? చూసినా. ఎలా అనిపించిందమ్మా సినిమా చూడగానే? బాగుంది, మామూలుగా లేదు అసలు. మన మన పూర్వీకుల గురించి, మన యాదవ్ సామ్రాజ్యం గురించి అబ్బో అసలు చూస్తుంటే ఎంతో బాగుంది. బాగుంది శావా శర్మ. హిందీ ఆయనే తీసిండు. మన తెలుగు మన రాజమౌళి అసలు గొప్పోడుగా ఎంత సినిమా, ఎన్ని సినిమా బాహుబలి ఎట్ట తీసిండు. దాంట్లో అట్ట ఇట్టాటి సినిమాలు కూడా తీయొచ్చు, ఆయన కథ పెట్టుకోవచ్చుగా.
పెట్టి చిన్న చిన్న హీరోలు కూడా ఒక క్యారెక్టర్ కి ఒక హీరోని పెట్టాలా, పెట్టి తీయాలి. సినిమా ఎంత దూరమో పోద్ది. అంటే మీ దేశంలో రాజమౌళి డైరెక్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ సినిమాలు ఉండాలి, ఇద్దరు కాంబినేషన్ సినిమా రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. వస్తే బాగలేదు. మన కీరవాణి పాటలు బాగుంటాయి. కీరవాణి గారు చేసే పాటలు, నాగార్జున సినిమా వచ్చింది చూడు, నేలకొండూరుపల్లి సినిమా గారు, అబ్బా అసలు ఆ పాటలు ఇప్పుడు కూడా మర్చిపోలేము, ఎప్పటికీ మర్చిపోలేము. ఇష్టమా మీకు సాంగ్? అన్ని పాటలు ఇష్టమే. అందుట్లో మన కీరవాణి గారేగా చేసింది. అట్టాయన్ని పెట్టి ఇట్ట సినిమా తిత్తే సినిమా ఎంత దూరం మాది, మన తెలుగు వాడి కీర్తి ఎంత దూరం ఎగురుద్దో. రాజమౌళి అన్న తీ, ఖచ్చితంగా వచ్చి నువ్వు ఏడుండవో ఏం కథ పోయి. సినిమా పేరు రాజన్న, బాగుంటది. రాజన్న బాగుంటది. నచ్చిందా మీకు సినిమా? సినిమా నచ్చింది. నేను ఇప్పటికైనా కూడా ఎన్నిసార్లు అయినా చూస్తా. నేను అందులో పాటల కోసమే చూస్తా. పాటలు మన దేశం కోసం ఎంతమంది కష్టపడ్డరు, మన దేశం, మన భారతదేశం ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిందో అవన్నీ చూస్తా నేను. నాకు చదువు రాకపోయినా నాకు బాగా మైండ్ లో పోతాయి. ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి తీసుకొచ్చి ఈ సినిమాలని మనం చూపించారు. కానీ ఈ ఉన్నోళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ఎంత దుర్వినియోగం చేస్తారు అని నా బాధ. అదే దేశం చట్ట కాబట్టి దేశం ఉన్నటువంటి బార్డర్లు ఉన్న సైనికుల గురించి మీరేం చెప్తారమ్మా? సైనికుల గురించి చెప్పాలంటే ఒక రోజు పట్టదు. వాళ్ళు మనల్ని కాపాడే మన దాతలు వాళ్ళు. వాళ్ళ గురించి, మన వ్యవస్థ, మన పోలీసు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, మన ట్రాఫిక్ వాళ్ళు ఉంటారుగా, వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలంటే నేను 2-3 మాటల్లో చెబుతా. వాళ్ళేమో, మన సైనికులేమో ఇంటి బయట ఉండి మన కుటుంబాన్ని కాపాడే సోల్జర్స్ వాళ్ళు. వీళ్ళు మన ఇండియా పోలీసులేమో ఇంట్లో, మన ఇల్లు కదా ఇది, మన భారతదేశం, ఇక్కడ కాపాడే సోల్జర్స్ వీళ్ళు కానిస్టేబుల్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ట్రాఫిక్ పోలీస్, వాళ్ళేమో మన ప్రజలను కాపాడే సోల్జర్స్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ఉంటాయి. వీళ్ళ ముగ్గురికి మన భారతదేశం, మన భూమి మీద ఇంత గౌరవమైన జాబులు వచ్చినాయి అంటే వాళ్ళ ఆ జాబుకు తగ్గ విలువకు తగ్గ వాళ్ళ జాబులకు తగ్గ గౌరవం వాళ్ళు దక్కించుకోవాలి. మధ్యలో కొద్దిగా ఆడొకరు తప్పులు చేస్తారు, అవి చేయొద్దు. ఉన్న వదిలిపెట్టి లేను దోసుకోవద్దు. మన ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు ఉన్నోళ్ళే వదిలిపెడతారు, లేనోడు కాడ 100 వసూలు చేస్తారు. ఆ తప్పు చేయొద్దు. మీకు చాలా గౌరవం ఉంది. మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత మందిని కంట్రోల్ చేస్తున్నారు, ఎన్ని సావులు తప్పిస్తున్నారు. మీరు కంట్రోల్ చేయబట్టి మీకు ఎంత ఇలువ ఉంది అనుకుంటున్నారు. మీ ఇలువని మీరు కాపాడుకోండి సార్. నేను చెబుతున్నా, నేను ఈ ముగ్గురు గురించి చెప్పాలని నాకు ఉంది, చాలా రోజుల నుంచి చెబుతున్నా. మన పోలీసు వారి గురించి కూడా, వాళ్ళు ఉండబట్టి ఎన్నో తగాదులు ఊళ్ళలో కూడా, 3 పిల్లలు కొట్టుకున్నా, ఊళ్ళో రాజకీయ పరంగా తగాదులు అయినా, సిటీలో అయినా వాళ్ళు ఉండబట్టి సగం కంట్రోల్ అవుతుంది. వాళ్ళు లేకపోతే ఎక్కడికెక్కడ పొడుచుకొని చచ్చిపోతారు. అందుకని మీకున్న గౌరవాన్ని కూడా మీరు కాపాడుకోండి సార్. మీరు నీతి నిజాతులు ఉండండి. డబ్బు కాశపడి కొంతమంది లంచాలు తీసుకొని మీ పరువు తెస్తున్నారు, తీయొద్దు దయచేసి. కొంతమందికి నేను చెబుతున్నా వీళ్ళకి. సో ఇదే అండి ఈరోజు మా ఇంటర్వ్యూ ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం, ఎన్నో విషయాలు కూడా తెలుసుకున్నాం. కళ్యాణమ్మ ద్వారా ఎన్నో విషయాలు కూడా, అరే ఇలా బతకాలా, ఇలా ఉండాలా, దేశం కోసం ఇంత పోరాడాలా అనే విషయాలు కూడా చాలా చక్కగా తను మాట్లాడడం జరిగింది. ఎన్నో విషయాలు కూడా ఇంటర్వ్యూ ద్వారా నేర్చుకున్నాం. మీకు ఏం అర్థమైంది, మీరు ఏ విషయం మీకు బాగా కనెక్ట్ అయిందని కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఈ ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసిందండి LG ఎంటర్టైన్మెంట్. మా కళ్యాణమ్మ గారు మీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? బాగానే అనిపించింది. ఎందుకంటే మీ ద్వారాగా నేను చెప్పాల్సిన మంచి ప్రజలకి అంది, దానివల్ల కొంతమంది మారినా కూడా చాలు. నాకు అదే చాలు. మార్పు వస్తే చాలు. మార్పు రావాలా, మార్పు వస్తే చాలు. థ్యాంక్ యూ LG ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఎక్కడ కూడా కనెక్ట్ అయినా కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయండి. దయచేసి చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.